సో ఇప్పుడు ఇక 3D చూస్తున్నారు కదా, ఈ 3Dలో యాజ్ టీజ్ గా ఉన్నట్టు ఏదైతే పూజకి డోర్స్, గ్లాస్ డోర్స్ కానీ ఇక్కడ ప్యానలింగ్ కానీ మనం యాజ్ టీజ్ గా మనం ఇంప్లిమెంటేషన్ చేసాం. సో ఇది క్లయింట్ రిక్వైర్మెంట్. కాకపోతే క్లయింట్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఫుల్ఫిల్ గా అవుతుందా లేదన్న చిన్న డౌట్ ఉండే. బట్ మీరు అవుట్పుట్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లూటెడ్ గ్లాస్ కానీ, ఈ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ కానీ, ఈ బెల్స్ కానీ, లేకపోతే ఇక్కడ డిజిటల్ గ్లాస్ కానీ యాజ్ టీజ్ గా మనము ఆ వర్క్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయించాము. దాంతో పాటు ఇక్కడ మనం పూజా డోర్స్ కి చుట్టూ ఒక ప్యానలింగ్ అనేది క్రియేట్ చేసాం, ఇక్కడ వుడెన్ ప్యానలింగ్ అన్నది. సో ఇది ప్లేన్గా ఉంటే కొంచెం మనకి ఆడ్గా, అంటే సింగిల్గా ఉంటుంది కాబట్టి ఆడ్గా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒక గోల్డ్ ప్రొఫైల్ అన్నది మనం ఈ మధ్యలో బిల్ట్ ఇన్ చేసాం. దానివల్ల ఇంకా ఎలిగెన్సీ అన్నది క్రియేట్ అయిపోయి ఒక మంచి గ్రాండ్ లుక్ అనేది క్రియేట్ అయింది. వన్స్ మీరు పూజా డోర్ ఓపెన్ చేస్తే ఇప్పుడు అక్కడ లోపల మనకి వెంకటేశ్వర స్వామి ఐడల్. సో ఏదైతే ఉందో అది మీకు చూస్తున్నారు కదా, డిజిటల్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాము బ్యాక్ లైటింగ్ తోటి. సో వన్స్ మీరు బ్యాక్ లైటింగ్ ఆఫ్ చేశారనుకోండి, అది మీకు ప్లెయిన్గా, అంటే మీకు డల్గా కనిపిస్తుంది, రెగ్యులర్గా కనిపిస్తుంది. వన్స్ మీరు ఎప్పుడైతే లైట్ ఆన్ చేస్తారో, సో ఒకసారి చూస్తున్నారు కదా ఎంత మనకి రియల్ గాడ్ ఎలా అయితే పూజా రూమ్లో ఉంటాడో అలా మనకు కనిపిస్తుంది. సో కింద యాస్టేజ్గా మనకి క్లయింట్కి రిక్వైర్మెంట్కి తగ్గట్టు డిజైన్ అనేది ప్రొవైడ్ చేశాము. అదే డిజైన్ ఆ స్టోరేజ్కి సంబంధించింది, అది కింద వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏదో అందులో పెట్టేసుకుంటారు. మనకి అంటే కింద కూర్చొని చేసుకునే మోడల్ అన్నట్టు పూజ అనేది. సో బ్యాక్ సైడ్ మనకి వాళ్ళకి ఏదైతే డిజిటల్ గ్లాస్ వచ్చిందో దాని ప్రకారం రిక్వైర్మెంట్ ప్రకారం ఇచ్చేసాము. కింద స్టోరేజ్కి ఇచ్చేసి మీరు పైన సీలింగ్ అబ్జర్వ్ చేస్తే శ్రీచక్రం అనేది కూడా మనం ప్రిఫర్ చేసాము. ఒకసారి మీరు క్లియర్గా చూడాలి అంటే ఇక్కడ మీకు డిజిటల్ గ్లాస్ ఆఫ్ చేస్తున్నాను, బ్యాక్ సైడ్ పైన చూడండి. సో ఆ సీలింగ్లో శ్రీచక్రం అన్నది కూడా మనము ఒక లైటింగ్ డిజైన్స్తో పాటు ఇచ్చాము. ప్రాపర్గా మనకి శ్రీచక్రం అన్నది లైటింగ్ పడ్డప్పుడు క్లియర్గా కనిపిస్తుంది.